ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న గ్రామం, పచ్చటి పొలాలు, వెన్నెలలో మెరిసే వాగులు, మట్టిమంటలు తళుక్కున మెరుస్తున్న గృహాలు. ఆ ఊరిలో గుండమ్మ అనే ఓ తల్లి తన కొడుకు రాజును ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉండేది. గుండమ్మ ఎప్పుడూ రాజుపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపేది. చిన్నదైన ఇంట్లోనూ పెద్ద మనసుతో, ప్రేమతో రాజును పెంచేది. నిత్యం తెల్లారేసరికి లేచి పొలానికి వెళ్లే ముందు రాజుకు తీపి కథలు చెప్పడం ఆమె అలవాటు. రాజా, నీవు బాగా చదువుకుంటే పెద్ద మనిషి అవుతావు, మా ఊరి పేరు గొప్ప చేస్తావు అని గుండమ్మ ముద్దుగా చెబుతూ ఉండేది. రాజు అమ్మను ఎంతో గౌరవించేవాడు. పొద్దున్నే లేచి మామిడి చెట్టు దగ్గర నీళ్లు తెచ్చేవాడు. అప్పుడప్పుడు పొలానికి వెళ్లి అమ్మకు సహాయపడేవాడు. ఒక రోజు రాజు స్కూలుకు వెళ్లేటప్పుడు గుండమ్మ చేతిలో ఒక చిన్న తిప్పనకాయ ఇచ్చింది. ఇది నీకు అదృష్టాన్ని ఇస్తుంది, నాన్నా అంది. రాజు ఆనందంతో పుచ్చుకున్నాడు. ఒక రోజు ఊరికి వెలుపల పెద్దవాన మొదలైంది. రాజు స్కూలులో ఉండిపోయాడు. రాత్రి అయ్యేసరికి వర్షం ఆగలేదు. రాజు భయంతో తల్లిని గుర్తు చేసుకున్నాడు. అమ్మ ఎక్కడుంటుంది, నన్ను తీసుకెళ్తుందా అనుకున్నాడు. కాని గుండమ్మ ఎదురుచూడలేక పొలానికి వెళ్లి, వర్షాన్ని లెక్కచేయకుండా కుమారుడిని తీసుకురావడానికి బయల్దేరింది. రాజు అమ్మను చూసి ఆనందంతో పరిగెత్తి ఆలింగనం చేసుకున్నాడు. అమ్మా, ఇది కేవలం ఓ సాధారణ గామ్యం కాదు, తల్లి ప్రేమ ఎప్పుడూ కొడుకును కాపాడుతుంది. ఆ అర్ధరాత్రి గుండమ్మ రాజును ఒడిచాపుకొని, తడిగా ఉన్న గుండెలతో కమ్మేసింది. నీవు సురక్షితంగా ఉండటమే నాకు పండగ రాజా అంది. రాజు తల్లి ప్రేమను మరింతగా అర్థం చేసుకున్నాడు. అప్పటినుంచి తన తల్లిని మరింత గౌరవించటం మొదలుపెట్టాడు. ఆ ఊరిలోని ప్రేమకథ, అద్భుతమైన తల్లి ప్రేమ, తీయనైన బంధం ఈ మట్టి మనుషుల జీవితాన్ని మరింత అందంగా మార్చింది. తల్లి ప్రేమ అశేషం. రాజుకు అది జీవితాంతం అర్థమైంది. అంతే, కాని ప్రేమ అంతం కాదు.